మేమందరం చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాము. 1 ఇయర్ తర్వాత కలవాలని అనుకుంటా ఉన్నాము. అందరికి బాయ్. అన్న పాలు మన మీ ఫోన్లో సిగ్నల్ వస్తుందా? మీ ఫోన్లో సిగ్నల్ వస్తుందా? సిగ్నల్ అన్నా వస్తుందా? అయితే నా ఫోన్ పని చేయలేదు. డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు ఫోన్ సిగ్నల్ అనేది చూపిస్తా వాళ్ళకి. కమా నేను నార్త్ వెళ్ళి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. దేవుడు ఎవరు ట్రైన్లోనే ఎవరైనా పంపిస్తే వాళ్ళతోనే మొదలు పెడతాను సువార్త. దేవా ఎవరన్నా దగ్గర పంపించి వాళ్ళకి సువార్త చెప్పి మార్చేస్తాను. ఎవరు వస్తున్నారు? సహాయం చేయండి. అన్నా మీ పేరు नाम क्या? ఇంత భయంకరంగా ఉన్నాడు. ఈ వాసన ఏంది? ఈ అవతారం ఏంది? అమ్మో, వీళ్ళ మధ్య పరిచయం చేయడం మన వల్ల అమ్మో, నా వల్ల కాదు. నాకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్దాం. హలో నాన్నగారండి, నాకు మహారాష్ట్రలో సీట్ వచ్చింది నాన్నగారండి. అమ్మా చాలా మంచిదా. మహారాష్ట్ర అంటే భక్తులేనా? నాన్నగారండి, అది పక్క స్టేట్ నాన్నగారండి. అవునమ్మా, మన ఒరిస్సా వెళ్ళొచ్చే 15 రోజులు చాలేదా నాన్న? నా బంగారు ఇంటికి వచ్చా ఇల్లంతా చదివేస్తా. అమ్మ నేను కూడా వచ్చేస్తావా? అమ్మా చెప్తాడా? అమ్మా వచ్చాయమ్మా, మేము కూడా వచ్చేస్తాం నీతో పాటు. అవునమ్మా అవును, చెంగరదానా. అవునా దేవుడు, మీతో పాటు మేము కూడా వచ్చేనా? ఎవరు చూసుకొని ఇంటికి రా. మహారాష్ట్ర వస్తుందట. మహారాష్ట్ర పిచ్చి చేస్తాను. ఎక్కడెక్కడ తిరుగుతాడు. వెళ్ళిరా. వచ్చా ఓకే. బ్యాటరీ చేయండి. బ్యాటరీ బ్రో, నీ క్యారెక్టర్ చూపిస్తుంది బ్రో. అంత మాత్రం మిస్టర్కి వెళ్ళిద్దాం. దేవుడు నాతో ఎన్ని మాట్లాడారంటే, నీకు కుదిరితే మిషనరీ స్టూడెంట్కి వెళ్ళిపో, లేదంటే టెంట్ బ్యాక్కి వెళ్ళిపో, అది కూడా కాదంటే ఫుల్ టైం వెళ్ళిపో అని చెప్పాడు. దుమ్మేంటంటే నాకు ప్రేమ చెప్పాడు దేవుడే. నాకు ఇంకా నేను ఎటైనా వెళ్ళిపోతా.
మరి మొత్తానికి ఆ ముంజింగ్ కొట్టు గురికి బయటకు వచ్చే ఫోన్లో సిగ్నల్ వస్తుంది. ఇప్పుడే ఆగైంది. ఫోన్ పట్టుకున్నా ఏం కొత్త నెంబర్ ఫోన్ వస్తుంది. హలో తమ్ముడు నేను పాలు తాగమన్నాను. మిషన్స్ పాలు తాగమన్నాను. ఎప్పుడు వెళ్ళారన్నా? ఎస్ఎండిసి తమ్ముడు, ఎస్ఎండిసి మిషన్స్. కిషోర్ అన్న వచ్చాడు. వచ్చి క్యాబ్కి ఏం మీకేమో అర్థం కావట్లేదు అన్నాడు. పాలు తాగమన్నాను. వచ్చిపోయి మన నా పక్కన పండుకున్నారు కదా. చెప్పండి అన్న. అదే అదే మిషనరీ స్టూడెంట్ అని రాసాము. ఎప్పుడు వెళ్తావు ఏంటి, ఎక్కడికి వెళ్తావు? అన్న మీ ఫోన్ కోసం వెయిటింగ్ అన్న. అవునా తమ్ముడు? అబ్బా సంతోషం తమ్ముడు, మీలాంటి వాళ్ళే కావాలి మాకు. అందుకే అన్న రాశాను. తమ్ముడు ఎక్కడికి వెళ్తావు తమ్ముడు? అన్న వెస్ట్ బెంగాల్ వెళ్ళాలన్నా. అలాగే తమ్ముడు, ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేసుకో తమ్ముడు. సరే అన్న, సరే అన్న, మళ్ళీ ఫోన్ చేయండి మర్చిపోకుండా. వెస్ట్ బెంగాల్ వెళ్దాం అనుకుంటున్నా. దేవుడు పంపిద్దాం అనుకుంటున్నాడు. మళ్ళీ ఫోన్ వస్తుంది. హలో హలో అన్న, ఎవరన్నా? ఎస్ఎంటీసీ ఫాలోఅప్ టీం నుండి మాట్లాడుతాను తమ్మి. ఎస్ఎంటీసీ అంటే 2023 లేకపోతే 2050? హలో తమ్మి జాబ్ వేసి గుర్తున్నాను. జాబ్ లేదన్నంటే నాకు ఐడి కార్డ్ ఇచ్చారు. అవునవును అన్న నా చెప్పనన్నా. ఏం టెంట్ మేకర్కి వెళ్తాను అన్న నాకు అది తింటే లేదంటే ఇంటి మైకి వెళ్ళాలనుకుంటున్నారు కదా. అవునన్నా ఎలా కోసం వెయిట్ చేస్తున్నాను. నార్త్ ఇండియాలో ఫోన్ చేస్తారు తమ్మి. సరే అన్న, సరే అన్న, మీ కాల్ కోసం 1000, 2000, 3000 కళ్ళతో వెయిటింగ్ అన్న. సరే అన్న మరి. అమ్మయ్య మొత్తానికి టెంట్ మ్యాక్ అంట. అన్న ఫోన్ చేయలేదు. మళ్ళీ మిషనరీ స్టూడెంట్ అన్నాడు. అన్న కూడా ఫోన్ చేయలేదు. కంపెనీస్ ఫుల్ టైం అనుకుంటా, అందుకే ఎవరు ఫోన్ చేయట్లేదు నాకు. మామూలు లేదు అన్ని చేయగలవు నువ్వు. అవును, నన్ను అందరూ ఆడడం కలిగి అంటారు. మల్టీ నువ్వు. హలో హలో తమ్ముడు నేను ప్రేమానంద మాట్లాడు. ప్రేమానందనే చెప్పారు కదా. అది అది ఏంటి మీరే కదన్నా. సరే కానీ అన్న చెప్పనన్నా. అన్న చెప్పనన్నా. మన స్టేట్లో లీడ్ ఉంది అన్న ఫుల్ టైం కానీ కూడా పెట్టావు నువ్వు. అన్న మన స్టేట్లోనేనా, వెస్ట్ బెంగాల్ లేదా? మన స్టేట్లో ఉంది. మరి దేవుడు మాట్లాడుతున్నావు, ప్రార్థన చేసుకున్నావు, రాగలవా? అన్న సరైన ప్రార్థన చేసుకుని వస్తాను. నాకు బాగా దిమ్ము ఉంది. బాగా ఖచ్చితంగా వస్తానన్నా. టెంట్ మేకర్ మిషనరీ స్టూడెంట్ కూడా పెట్టేశావు అన్న నేను ఆల్రౌండర్ అన్న. దేవుడు ఏది దేని పంపించమంటే అది దానికి వెళ్తాను. సరే సరే, మా ఇంటికి రా, తర్వాత మాట్లాడదాం నీతో. సరే అన్న, సరే. అమ్మయ్య మొత్తానికి ముగ్గురు ఫోన్ చేశారు. ఏది బెస్ట్ దానికి పోతాం. ఎస్ఎంటీసీలో నేను కొన్ని శిక్షణ తీసుకున్నాను. చక్కగా లోకల్ మిషనరీ చేయాలని తిరుపతిలో అనుకున్నాను అనమాట. ఒకసారి అన్ని కాల్ చేయాలి. ట్రింగ్ ట్రింగ్. హలో చెప్పరా. హలో అన్న. అన్న ఇక్కడ ఎస్ఎంటీసీ అయిపోయిందన్నా. ఓకే, బాగా నేర్చుకున్నావా? నేర్చుకున్నానన్నా. ఎవడేం మాట్లాడాడు? అన్న లోకల్లోనే మిషనరీగా చేయాలని దేవుడు నాతో మాట్లాడన్నా. తిరుపతిని తిరిగేసేయాలన్నా. అన్న చాలా ఉన్నాయన్నా వెన్యూస్, అక్కడ రీచ్ అవ్వాల్సింది. చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలన్నా. దున్నబడేసేయాలన్నా తిరుపతి మొత్తం. స్టూడెంట్స్ అంతా దున్నబడిపోవాలన్నా. అందరూ స్టూడెంట్స్ అంతా వచ్చేయాలన్నా. మొత్తం గాస్పల్స్ అందరికి చెప్పేసి రీచ్ మొత్తం అన్నిటినీ రీచ్ అయిపోవాలన్నా. తిరుపతి మొత్తమే రీచ్ అయిపోవాలన్నా. మన ప్లాన్ చేద్దాం రా. ఓకేనా? ఏం చేసావు తెలుసా? హలో అమ్మా, ఇది వస్తానన్నా, రాలేదు. అన్నా ఎగ్జామ్స్ ఉన్నాయన్నా. అన్న ఇంకా నాతో పాటు 2-3 ఉంటే బాగుంటది కదన్నా. నేను ఒకటి ఎలా అన్నా చేసేది. పర్లేదమ్మా, ఒకరిమే మరి అవుట్రీచ్ అంటే ఒకరిమే వెళ్ళాలి, అందరూ రాదు. అన్నా కష్టమన్నా, ఎవరైతే అందరితో కలిసి చేయడానికి బాగుంటదన్నా. సరే అమ్మా, చూద్దాం. ఓ
వెస్ట్ బెంగాల్కి ఫుల్ టైం స్టాఫ్గా వెళ్ళాలని ఉంది. కానీ మీరు లోకల్లో ఉండి పరిచర్య చేయాలని అంటా ఉన్నారు. ఏం చేయాలి ప్రభువా? సరే ప్రభువా, ఫుల్ టైం నాకు వెళ్ళాలని అనుకున్నా కూడా, సాతాను శోధించినా కూడా నేను మీరు చెప్పినట్టే విని లోకల్లో ఫస్ట్ పరిచర్య బాగా చేసి తర్వాత వెళ్తాను ప్రభువా. చెల్లి, అన్న మనకి ప్రాక్టికల్ టాక్ చెప్పారు కదా, మనము కిషోర్ అన్న మనము హైదరాబాద్ వెళ్దాం. అక్కడ కోచింగ్ చాలా బాగుంటదంట. అక్కడ దేవుని పరిచయం చేద్దాం అక్కడ అర్బన్ నేషన్ లో. ఓకే. అవును చెల్లి, అయినా నువ్వేంటి ఇలా ఉన్నావు? అన్న మనకి ఏం చెప్పారు? వాళ్ళ ట్రెండ్ లో మనం కలిసిపోవాలని చెప్పారు కదా. లేదు లేదక్క, నేను ఇలా ఉంటాను, ఇలానే ఉంటాను అక్క. నువ్వు అలా ఉంటే నీ దగ్గరికి ఎవరు రావడానికి ఇష్టపడట్లేదు అసలు. ఏం పర్లేదక్క, మీ దగ్గరకు వస్తున్నాను కదా, చాలు. నిన్ను చూస్తే పారిపోతున్నారు తెలుసా జనాలు, నువ్వు అలా ఉండటం వల్ల. ఎవరు రావట్లేదు ఛీ, అసలు నీతో మాట్లాడటమే వేస్ట్. ఒక సంవత్సరం తర్వాత మీ ఫేసులు అంటే అలా సిగ్గుపడుతున్నారేంటి? మనం ఒక సంవత్సరం క్రితం SMTC వెళ్ళి చాలా నిర్ణయాలు తీసుకున్నాం. మీరేంటి బలహీన పడిపోయారు? లేదు తమ్ముడు, అక్కడ అసలు ప్రజల పరిస్థితి చూస్తే ఎలా ఖాళీ నువ్వు ఎట్లా నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావని తెలిసింది. నువ్వు ఎట్లా చేసావు? ఆ ప్రజలతో ఎట్లా నువ్వు మమేకమైపోయావు? అవునన్నా, ఫస్ట్ నేను వెళ్ళాలని అనుకున్నా కానీ ప్రార్థన చేసుకున్నా. దేవుడు లోకల్లో చేయమని చెప్పాడు, దాన్ని బట్టి నేను ఫాలో అయ్యాను. అయినా అన్న అక్కడ కల్చర్ తో మీరు కలిసిపోలేదా? వాళ్ళ మధ్యలో పరిచయం ఎలా చేయగలిగారు? నేను తర్వాత చెప్తాను, మీరు ఎందుకు చేయలేదక్క? సరే మీరు చెప్పండి అక్క. మీరు ఎలా స్టాండ్ తీసుకున్నారు? అసలు మీ పేరెంట్స్ ఎలా ఒప్పుకున్నారు? మా పేరెంట్స్ గురించి దేవుడు చూసుకుంటాడని వేరే స్టేట్ వెళ్ళి చదువుకుంటామంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదన్నా. మీ పేరెంట్స్ మీకు ఎలా? మా పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. కాకపోతే నేను వారిని ఒప్పించి ప్రార్థనలో పెట్టి వారి కోసం ప్రార్థన చేసి ఒప్పించాను చెల్లి. మీరెందుకు చేయలేకపోయారు? ఇదే క్వశ్చన్ దేవుడు అడిగితే ఏం చెప్తారు? మీరేంటక్క మైక్ పక్కకి ఇస్తున్నారు? ఏం చేయకపోవడం ఏంటక్క? తిరుపతిని తిరిగేస్తానని చెప్పి తిరుపతిని తిరిగేస్తానని మీరు తిరిగేశారక్క. మీ గురించి చెప్పండి అక్క. ఎందుకక్క? ఏందక్క పంచులు నేర్చుకున్నారేంటక్క మీరు? నీకు ఎట్ట కన్ఫర్మ్ అయింది? నాకు కన్ఫర్మ్ సంవత్సరం అయింది, నీకు ఇంకా కన్ఫర్మ్ కాలేదా? సరే గాని ఏదైనా వొకేషనల్ మిషనరీకి వెళ్తావా? ఇది SMTC వెళ్ళొచ్చిన తర్వాత మా పరిస్థితి. ఒక్కరు మాత్రమే స్టాండ్ తీసుకోగలిగారు, దేవుని మీద ఆధారపడడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా. మిగతా వాళ్ళంతా ఇలా పడిపోయారు. దానికి కారణం మనమే. మన ప్రార్థన లేకపోవడం, మన ముందు చూపు లేకపోవడం. ఇలా మీరెవ్వరు కాకుండా దేవుని కోసం స్టాండ్ తీసుకోవాలనేసి వెస్ట్ బెంగాల్ గ్రూప్ కోరుకుంటుంది.